హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హరిహర వీరమల్లు ఎలా ఉంది సినిమా? చాలా సినిమాలు మనం డబ్బులు లేక సీజీ వర్కులు ప్రాపర్గా చేయలేక బడ్జెట్ ఇష్యూ వల్ల సీజీ వర్కులు అటు ఇటుగా ఉన్న సినిమాలను చూసే ఉంటాం. మినీ బడ్జెట్ సినిమాలు, చిన్న సినిమాలు. అవి మనం థియేటర్లో చూస్తాం, లేదా ఓటీటీలో చూసుంటాం. చాలా సినిమాలు ఉంటాయి అలా మాట్లాడుకోవాలంటే. బడ్జెట్ ఉండి కూడా 100 కోట్ల బడ్జెట్ పెట్టుకొని కూడా ప్రాపర్ సీజీ వర్కులు చేయకుండా జనాలతోని తిట్లు తిన్న సినిమాలు కూడా చాలానే ఉన్నాయి. పేర్లు ఎందుకు కానీ లాస్ట్ 2 ఇయర్స్లో అలాంటి రాడ్డు రంబోలాలు చాలానే వచ్చాయి. ఇంకా ఈ సినిమా విషయంలో సీజీ వర్క్ ఎందుకు మాట్లాడుతున్నానంటే పాయింట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ ఏమైపోయిందంటే బడ్జెట్ ఉంది, మంచి టెక్నీషియన్స్ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. బట్ మెయిన్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు షూటింగ్కి అవైలబుల్ లేనందున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడుంటే ఆ ప్లేస్కి వెళ్ళి అక్కడే గ్రీన్ స్క్రీన్లు పెట్టి షూటింగ్ చేశారు. ఆ సీన్లని కాపీ పేస్ట్ చేసి ఆ సెట్లలో పెట్టి అవి తీసుకొచ్చి సినిమాలో పెట్టారు. ఫస్ట్ హాఫ్ అంతా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. సెకండ్ హాఫ్లో సీజీ వర్కులు ఉంటాయి. కంప్లీట్గా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే అవైలబుల్ ఉంటారో అక్కడికి వెళ్ళి గ్రీన్ స్క్రీన్లు పెట్టి తీశారు. చాలా వరస్ట్గా కనిపిస్తూ ఉంటాయి ఆ సీన్లు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో ఆయన ఆన్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనే ఆనందంతోనే వెళ్తారు. బట్ ఎందుకు సీజీ వర్క్ గురించి మాట్లాడాను అంటే చాలా వరస్ట్గా ఉంటాయి ఆ సీన్లు సెకండ్ హాఫ్లో. ఇంకొక మైనస్ పాయింట్ ఏంటి అంటే ఈ సినిమాని ఇద్దరు డైరెక్టర్లు హ్యాండిల్ చేయడం. ఫస్ట్ హాఫ్ అంతా క్రిష్ గారు తీయడం, సెకండ్ హాఫ్ అంతా జ్యోతి కృష్ణ గారు తీయడం. ఇలా ఇద్దరి డైరెక్టర్ల చేతుల మీదుగా సినిమా వెళ్ళడం. పవన్ కళ్యాణ్ గారు ఆన్ టైం షూటింగ్ అవైలబుల్ లేకపోవడం. అవుట్పుట్ అయితే ఒక రేంజ్లో వచ్చింది. అవుట్పుట్ మీన్స్ ఏదైతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా ప్లాన్ చేసుకున్నారో అవుట్పుట్ జనాల మైండ్ సెట్కి ఎక్కింది. ఆ స్టోరీ కానీ ఆ ఎలివేషన్ సీన్లు కానీ అసలు ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. సినిమాలో మైనస్ పాయింట్ ఏమైనా అనిపించింది అంటే సీజీ వర్క్ తప్ప ఇంకా ఏది లేదు. పెట్టిన ప్రతి ఒక్క రూపాయికి 100% వర్త్ అనిపిస్తుంది. ఒక నార్మల్ ఆడియన్కి సినిమా ఎలా ఉంది అంటే నచ్చిందనే చెప్తాడు తప్ప సినిమాలో మైనస్ పాయింట్లు వెతకడానికి ఏమీ లేవు. ఇంకా ఈ మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ థింగ్ ఏంటి అంటే పవన్ కళ్యాణ్ గారి స్క్రీన్ ప్రెజెన్సు. ఆ స్క్రీన్ ప్రెజెన్స్కి ప్రాణం పోసింది మాత్రం సినిమా స్టోరీ అనే చెప్పాలి. ఆ రెండు కలిసినందుకు థియేటర్లు తగలబడిపోయాయి, ఏ డౌటు లేదు అందులో. అండ్ ఎంఎం కీరవాణి గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఔరంగజేబ్ క్యారెక్టర్లో నటించిన బాబీ డియోల్ క్యారెక్టర్ని అయితే ఒక రేంజ్లో ఎలివేట్ చేశారు. అంటే ఔరంగజేబ్ క్యారెక్టర్లు మనం గతంలో ఎన్ని సినిమాల్లో చూస్తూ వచ్చామో దీంట్లో అలా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చూపించారు. చాలా పవర్ఫుల్గా చేసి హోల్డ్ చేశారు క్లైమాక్స్లో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నాకు, ఇలా ఎండ్ అవుతుంది అలా ఎండ్ అవుతుందని. ఆ పీక్ లెవెల్ ఇచ్చారు. ఆ పీక్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకున్న దగ్గరే సినిమా ఎండ్ అయిపోయింది. పార్ట్ 2 అన్నారు. ఇంకా పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో చూడాలి. మరి ఈ సినిమా రావడానికి 4 to 5 years పట్టింది. పార్ట్ 2 ఎప్పుడు వస్తుందో లెట్స్ వెయిట్ అండ్ సీ అనే చెప్పాలి. ఓవరాల్గా సినిమా నాకు మాత్రమే కాదు, చూసిన ప్రతి ఒక్కరికి 100కి 100% జస్టిఫై అయితే చేస్తుంది. సినిమా చాలా బాగుంది. బట్ సీజీ వర్క్ ఒకటే మైనస్ పాయింట్ అని చెప్తాను నేనైతే. మరి ఈ వీడియో మీద మీ ఓన్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకండి.